ఒకసారి అడుగంటకుండా మిక్స్ చేసుకుందాం. పైన వచ్చే నురుగుని తీసేయాలి. ఇలా పక్కన పెట్టుకున్నాను నేను చూపించడానికని. ఈ నురుగుని చక్కగా మొత్తం తీసేసుకుందాము. ఇది చక్కగా ఒక పొంగు వచ్చాక అప్పుడు స్వీట్ వేసుకుందాము, ఏదన్నా చక్కెర కానీ బెల్లం కానీ. ఇది చిక్కపడి పాయసం ఉడికిపోయింది. ఇందులో 1 కప్పు బెల్లం పొడి వేసుకుందాము. బెల్లం పొడి కొట్టుకొని లేదా రెడీమేడ్ పౌడరు, 1 టీ స్పూన్ యాలక పొడి, ఇప్పుడు స్టవ్ ఆపేసి చిక్కటి కొబ్బరి పాలు వేసుకుందాం. ఇందాకేసిన కొబ్బరి పాలు సరిపోలేదని నేను మొత్తం వేసేసుకుంటున్నాను. 1 ఫుల్ గ్లాసు. ఇది స్టవ్ ఆపేసి వేసుకోండి, చిక్కటి పాలు కాబట్టి. పాయసం రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇది డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒంట్లో వేడినంతా తగ్గించేస్తుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.